హాయ్ ఎవ్రీవన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం ప్రొటెక్షన్ ఎగైనెస్ట్ అరెస్ట్, డిటెన్షన్ ఇన్ సర్టెన్ కేసెస్. ఎవరైనా ఒక వ్యక్తి కనుక ఇదిగోండి చూడండి, ఊపాలో కానీ తాడా కానీ, అంటే గతంలో తాడా పీడీ యాక్ట్ల కింద అరెస్ట్ చేయబడితే కనుక గరిష్టంగా అతన్ని 3 నెలలు జైల్లో ఉంచవచ్చని మనకి 22 క్లాజ్ నెంబర్ 4, క్లాజ్ నెంబర్ 4 అనేటువంటి ఆర్టికల్ చెప్తుంది. 3 నెలలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం జైల్లో ఉంచాలి అంటే కనుక ఒక అడ్వైజరీ బోర్డుని హైకోర్టులో ఉంచి ఆ తర్వాత జడ్జి యొక్క అనుమతి తీసుకుని అతని యొక్క కాల పరిమితిని పెంచవచ్చు. అంటే ఇంకా ఎక్కువ కాలం జైల్లో ఉంచాలా లేదా అనేది 4 చెప్తుంది, క్లాజ్ నెంబర్ 4. ఇక్కడ క్లాజ్ నెంబర్ 5 ఏం చెప్తుందంటే, అరెస్టు అసలు ఎందుకు కాబడ్డాడు పీడీ యాక్ట్ కింద కానీ, ఊపా కింద కానీ, తాడా కింద కానీ, పోటా కింద కానీ అనే విషయాన్ని తొందరగా చెప్పాలి అని చెప్తుంది. మిగతా యాక్ట్లలో అయితే కనుక కారణం చెప్పి అరెస్ట్ చేయాలి, కానీ ఈ యాక్ట్లలో అయితే కనుక కారణం లేకుండా కారణం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఆ కారణంని తొందరగా చెప్పాలి అని ఆర్టికల్ 5 చెప్తుంది. ఏది 22 క్లాజ్ నెంబర్ 5 చెప్తుంది. ఇక్కడ 22 క్లాజ్ నెంబర్ 6 ఏం చెప్తుందంటే, గవర్నమెంట్ కనుక చెప్పాలి అనుకోవట్లేదనుకో, చెప్పాల్సిన అవసరం లేదని ఇక్కడ క్లాజ్ నెంబర్ 6 చెప్తుంది. ఒకవేళ ఈ తాడా కానీ, పీడీ కానీ, ఊపా కానీ, పోటా కానీ ఇలాంటి చట్టాల్లో కనుక ఎవరైనా కనుక అరెస్ట్ చేస్తే కనుక వాళ్ళను 3 నెలలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం కనుక జైల్లో ఉంచాలి అనుకుంటే పార్లమెంట్ అమెండ్మెంట్ చేసి ఆ కాల పరిమితిని కూడా పెంచే అవకాశం ఉంది. సో ఇవి మోస్ట్ పవర్ఫుల్ చట్టాలు అన్నమాట. ఓకే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే చూడండి, లైక్ చేయండి, కామెంట్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ.